డాక్టర్ మధుమోహన్ అండి, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్. కాసేపు ముందు మీకు చెప్పినట్టే ఏదైతే 13 ఏళ్ల బాబు సోమాలియా అంటే ఆఫ్రికన్ కంట్రీ నుంచి మన దగ్గరికి ఏమీ అంటే ఆహారం పోవట్లేదని చెప్పేసి వచ్చాడన్నట్టు. ఇటు పాలు తీసుకోవడానికైనా కానీ, ఇటు ఏమైనా అన్నం తినడానికైనా కానీ ఇబ్బంది పడుతూ వచ్చాడన్నట్టు. మనం కొన్ని వర్కప్లు చేసిన తర్వాత, అంటే కొన్ని టెస్టులు చేసిన తర్వాత మనకు తెలిసి వచ్చింది ఏంటంటే, బాబుకి ఏదైతే అన్ననాళ ఉంటుందో ఈసోఫేగస్ అని దాన్ని అంటాము, దాన్ని మనం అన్ననాళ అంటాము. అది మధ్య భాగము మళ్ళీ కింద భాగం కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది అన్నట్టు. సో ఏదైతే అప్పుడు తనకు నీళ్ళు కానీ తీసుకోలేకపోతున్నాడు అన్నట్టు. అలాంటి బాబుకు మనము ఎండోస్కోపీలో బయట ఒక 2-3 దగ్గరలు కానీ చేశారు. పెద్ద సక్సెస్ అనేది ఏమి లేకపోయింది అన్నట్టు. అప్పుడు మేము అలాంటి బాబుకు మేము సర్జరీ అనేది ఆఫర్ చేసామన్నట్టు. సర్జరీలో డిఫికల్టీస్ ఏమంటే, ఏదైతే ఉన్నాడో బాబు అప్రాక్సిమేట్గా అలా బాబు ఒక 65 కేజీలు ఉండాల్సినాడు, ఒక 48 నుంచి ఒక 50 కేజీల మధ్యలో ఉన్నాడు. సో అలాంటి బాబుకు సర్జరీ కింద ముందు ఫస్ట్ న్యూట్రిషన్ పెంచుకోవడం కావచ్చు, దాంతోపాటు మనము ఇమ్యూనిటీని పెంచుకోవడం కానీ, దాంతోపాటు కొన్ని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసి దాన్ని ఊపిరితిత్తులు అంటే లంగ్స్ని బాగా డెవలప్ చేయడం కానీ, ఇది ఫస్ట్గా ఇనిషియల్గా కొద్ది రోజులు చేసామన్నట్టు. ఇది అయిన తర్వాత బాబుకు సర్జరీ తీసుకొని ఏదైతే పెద్ద భాగం ఉంటుందో పేగులు ఉంటాయో దాంట్లో చిన్న పేగు పెద్ద పేగు అని ఉంటుంది. అంటే స్మాల్ బౌల్ అండ్ లార్జ్ బౌల్ అంటాము. ఈ పెద్ద పేగు అంటే లార్జ్ బౌల్లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. లెఫ్ట్ కోలాను, మిడిల్ కోలాన్ అండ్ రైట్ కోలాన్ అని ఉంటుంది. అలాంటి బాబుకు మనము మిడిల్ కోలాన్లో ఏదైతే బ్లడ్ సప్లై బాగుందని చెప్పి ఒక మిడిల్ కోలాన్ని తీసుకొని, ఎందుకంటే సరిపడేంత లెంత్ అది వచ్చింది కాబట్టి ఆ కోలాన్ని తీసుకొచ్చి మనం ఫిక్స్ చేయగలిగినాం. సహజంగా ఏంటంటే ఉన్న ఈసోఫేగస్ని తీసేసి దీన్ని ఆ పొజిషన్లో పెడతాము. అది ఇన్ని రోజుల నుంచి ఇన్ఫ్లమేషన్ అంటే అయిపోయి పేగులకి బాగా అతుక్కొని పక్కనున్న లంగ్స్కు దాంట్లో మీడియాస్టైన్లో అతుక్కుపోయేసరికి ఏం ముట్టినా బ్లీడ్ అవుతుంది, లీక్స్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఏం చేసామంటే ఉన్న ఈసోఫేగస్ అంటే నేటివ్ ఈసోఫేగస్ని అలాగే ఉంచేసి, ఏదైతే ఇక్కడ మనకు కనపడుతుందో స్టెర్నమ్, దాని వెనకాల స్కిన్ అంటే స్టెర్నమ్ మధ్యలో కొత్తగా టనల్ క్రియేట్ చేసి దాంట్లో ఈ పెద్ద పేగుని పెట్టడం అన్నట్టు. పైన తీసుకొచ్చి ఇక్కడ ఈసోఫేగస్ ఏదైతే మిగిలిన ఈసోఫేగస్ ఉందో అక్కడికి అతికిచ్చాము, కిందకి తీసుకొచ్చిన తర్వాత స్టమక్లోకి తీసుకొచ్చి అతికిచ్చాము అన్నట్టు. బాబును ఒక 2 days వెంటిలేట్ చేసాము. అది అయిన తర్వాత ఎప్పుడైతే లంగ్స్ ఇంప్రూవ్ అయినాయో, జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయిందో, స్లోలీ మనం ఐసీయూ నుంచి స్టెప్ డౌన్ చేసుకొని అయినాక 7th 8th డే బాబుకు ఫీడింగ్ అనేది కొన్ని టెస్టులు చేసామన్నట్టు. అప్పర్ జిఐ స్టడీ మళ్ళీ చేసి ఫీడింగ్ చేస్తే ఎక్కడ కానీ పేగులో లీక్స్ లేదని తెలిసింది. ఎప్పుడైతే లీక్స్ లేదు అప్పుడు స్లోలీ మనం బాబుకు మంచినీళ్ళని దాపడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు తనకి ఆ నీళ్ళు అనేది ఎలా ఉంటుందో కానీ, నీళ్ళు ఎలా ఉంటుందో, కిందకి దిగుతే ఏ ఫీలింగ్ ఉంటుందో లేని బాబుకు ఆ హ్యాపీనెస్ మాకు సంతోషంగా చూడగలిగాం. స్లోలీ కొద్ది రోజులు అయిన తర్వాత తను ప్రశాంతంగా మళ్ళీ లైట్గా సాఫ్ట్ డైట్ తీసుకోగలిగాడు. యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి తను ఏదైతే సోమాలి డైట్ ఉంటుందో వాళ్ళ డైట్ ప్రశాంతంగా తినగలుగుతున్నాడు. అండ్ వెయిట్ గెయిన్ కానీ, న్యూట్రిషన్ కానీ, కండిషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయిందండి. థ్యాంక్ యూ.